అబ్బో అబ్బో మస్తు ఉన్నాడు. ఏంది నేనేమన్నా ఏంటి జిక్కలు చూస్తే ఓరని ముద్దించుకోకపోతే తలక ఇస్తా తాగదా? నేనేమన్నా తాగాలని తాకిస్తాను. కొడుకా బిడ్డ చూడలేదా చూడలేదా చూడలేదా? ఎలా అదేంటి కాలా? కొడుకా బిడ్డ కాలు ఇట్లాను చూస్తే చిన్నగానే ఉన్నాడు కానీ తండ్రికి ఉన్నంత ఉన్నది. ఏంటిదా ముక్కు ముక్కు ఇప్పుడే అంటే తండ్రి నా ముందు ఉంది. ముక్కు తండ్రి ఉన్నట్టే ఉన్నది. అయ్యో ఏడుగురు దీని ముఖం గిట్టున్నాయి. ఏడుగురు ఏడుగురు ఏడుగు నంజకోక ఏడుగు అను 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 గట్లా అనుకుంది. దానం చేయించినావా పోరానికి? చేయించాను. చేయించిన పోరాడికి ఇస్తున్నాడు మంచిగా నూనె వేసి మంచిగా నూనె వేసి పోరానికి కాలు చేతులు సాపు చిన్నప్పుడే మంచిగా దిద్దాలి. మంచిగా దిద్దుతా ముక్కులు వేయాలి, చెవులు వేయాలి, సంకలన్నీ వేయాలి. ఏడవక పోరడు ఏంది పోరడికి ఇప్పుడే గిట్టున్నాడు. ఏడవకు మనకి తొలసూరు కాన్పా ఇది కింద రాకడము ఈ తెలివి మంచిగా పోరాన్ని కింద బండకేసి రాస్తే చేప పట్టిపోయినట్టు పోతుంది. ఆయన తొలసూరు కాన్పా పోరికే చిన్నప్పుడే ఉండాలి. ఏ బుద్ధి అయినా నాకు కుమారు జన్మించండి అదే మా ఆయన గారితో చెప్పు సంతోషపడతాడు. చెప్పు వెళ్ళి చెప్పనా? చెప్పరా వెళ్ళి. ఆయన సూపర్ పని చేసింది. ఇప్పుడు మస్తు పని చేసిండు ఆయన. వెనకకి మస్తు అంటే మస్తు. ఆయన ఇగో ఇప్పుడు అనిపించుకున్నాడు. నమస్తే. నమస్తే. అబ్బా నువ్వు సూపరా? నువ్వు సూపర్ అయితే నేను ఇన్ని రోజులు ఏదో అనుకున్నా కానీ ఇప్పుడు నువ్వు సూపర్. దేనికి? అరే నీ తెలివి తెలిసిందా నాకు ఇయ్యాలనే. ఏంటి అది? నీ తెలివి అంటే తెలివే. ఏంటి? అబ్బా నువ్వు సూపరా? అది చెప్పాలి. ఏంటి? నువ్వు అచ్చనే ఉండాలి. నువ్వు సూపరా? నువ్వు నేరకుంటూనే ఉన్నావు కానీ సూపర్. ఏంటిదా? అబ్బా నీ తెలివి అంటే తెలివేనా? నా తెలివే ఉన్నది కానీ చెప్పు ఏంటిది? అమ్మ డీలర్ అయింది. అమ్మ డీలర్ అయింది. అమ్మ తోడు అమ్మ డీలర్ అయిందంటే డీలర్ కాదు డెలివరీ అయ్యాది. డెలివరీ అయ్యాది. నువ్వు సూపరా? అరే నువ్వు మస్తు. నేను ఏందో అనుకున్నా ఇన్ని రోజులు మరి నేరకుంటూనే ఉన్నావు ఎందుకు? అబ్బో ఇప్పుడు నవ్వుతాను కానీ అప్పుడు నవ్వినవు. అప్పుడు నవ్వలే. నువ్వు సూపరా? సరే పర్వాలేదు. మరి కుమారుడా కుమార్తె జన్మించింది? నేను అక్కడ దాకా పోయి చూసిందా? నాకు వాళ్ళు వీళ్ళు చెప్తే నేను నిన్ను మెచ్చుకుందామని నేను వచ్చిన. చూతురా సరే నచ్చుకోక అను 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 తెల్లగా భక్తులు కుమారుడు జన్మించాడా కుమార్తెయా? కుమారుడు జన్మించాడండి. అయినా చూడు దేవి, మన యొక్క గర్భంలో పుట్టిన ప్రయోజనమేమి? ఆ కుమారుడు పుట్టినా అలనాడు ఆకాశవాణి చెప్పిన మాటలు విని నిన్ను చంపబోయాడు మీ అన్న. బావయ్య, ఇది ధర్మం కాదు. నీ తోడబుట్టిన చెల్లెలను చంపకూడదు. సరే, మా గర్భంలో పుట్టినటువంటి బాలులను పురిటింటిలోనే తీసుకుని వచ్చి నీ కత్తికి బలిస్తానని ప్రమాణం చేశాను. అట్టి మాట నేను తప్పకూడదు.
ఆ కుమారుణ్ణి నా చేతికి నేను తీసుకొని వెళ్తాను. ఒకవేళ ఆ కుమారుణ్ణి నేను తీసుకొని వెళ్ళకపోతే ఆ కంసుడు మీ అన్న ఈ రేపిల్ల వాడకు వచ్చినా మనం ఇరువురము బ్రతకము. అట్టి మాట నేను తప్పకూడదు దేవి. ఆ కుమారుణ్ణి నా చేతికి ఏంటండి కన్న కుమారుని నీవు కఠినముగా మాట్లాడుచున్నవండి. నాకు ఎంత బాధ ఉంది తెలుసా నాదా? నాదా ప్రాణేశ మన పసిమాలో నొసగియు ప్రాణేశ మన చిన్ని పసిమాలో నొసగియు ప్రాణేశ మన చిన్ని నా ప్రాణము ఎత్తుల పలియుతూ నయ్యా నాదా జన్మిస్తే మా అన్నగారి ఖడ్గములకు అర్పణిస్తున్న పలుకుతున్నావు నాదా. నా ప్రాణం ఎలా బాధపడుతున్నది నీకు తెలుసునా? నేను భరింపజాలను, ఈ బాధ నేను భరింపజాలను స్వామి. దేవి చూడు దేవి, మాని అనాథ శిశువు నారాయణ నారాయణ వాసుదేవ. చూడు దేవి, ఇప్పుడు ఆ కుమారుణ్ణి నేను తీసుకుని వెళ్ళకపోతే మాట తప్పినటువంటి వాడనైతాను. నేను ప్రమాణము చేశాను. ఆ కుమారుణ్ణి నా చేతికి తీసుకుని మాట ఇచ్చినటువంటి వాడిని ఇట్టి మాట తప్పితే మీ అన్నయ్య నన్ను ఏమి చేస్తూ అన్ని మాట తప్పినటువంటి వారం అవుతున్నట్టున్నావా? అవును దేవి. నాదా ఒక మాట చెప్తాను వింటానండి. ఏమి మాట చెప్పనా? నాటి భాషణలు ఈ నది కుండము ఎట్టి నాటి భాషణలు ఈ నది కుండము ఎట్టి ఆ సోటికే కూడా తప్ప కూడదు నాదా నాదా మాటలు పలికినటువంటి మాటలు ఈనాడు మా అన్నయ్య ఎప్పుడో మర్చిపోయాడు. ఈనాడు మా అన్నయ్య మర్చి ఉంటాడు. క్రోధం వచ్చినప్పుడే మండుతుండా, మనస్సు మాత్రం మా అన్నది వెన్నలాంటిది. అటువంటి గుణము కలిగినటువంటి వాడు మా అన్న. ఈ రోజు మా అన్నకు ఏం కలంకం వచ్చాదో, ఎలాంటి బాధ కలిగాదో, ఈ వాటి రోజు నా మీద గంత క్రోధము చేశాడు. ఎన్నడూ కనివిని ఎరగనటువంటి దానను. కానీ ఆ చోటికి ఎగటానికి
తప్పు మనోహర. కూర్చుందామా? వద్దు, నా మాట వినండి. చూడు ఆ చోటికి కూడా తప్ప కూడాదు నాదా. ఆ చోటికి వేగడానికి ఇది తప్పు మనోహర. నా మాట వినండి. ఇది తప్పు. ఒక్కసారి నా మాట ఆలకించండి కాదా. చూడు దేవి, ఇదిగో పోటీ నీతులు వారి తోటి సాగవు నీవు. పోటీ నీతులు వారి తోటి సాగవు మతి మతికి రీతి మతాలే నీకే. మీ యొక్క అన్నగారికి మనము ఎంత నీతి శాస్త్రములు చెప్పినా, మనము ఎన్ని బోధించి చెప్పినా మన మాట వినేవాడు కాదు. మన కుమారుణ్ణి ఎలానైనా చంపుతాడు. ఒకవేళ మన కుమారుణ్ణి తీసుకొని వెళ్ళకపోతే ఇక్కడికి వచ్చి మన ఇరువురిని చంపుతాడు దేవి. నా మాట విని వానికి ఎన్ని నీతులు చెప్పినా వాడు వినేవాడు కాదు. ఆ కుమారుణ్ణి నా చేతిని నేను తీసుకొని వెళ్తాను. ప్రాణేశ్వర, చూడండి, మా అన్నగారికి గంతని ఉపయోగపడుచున్నవంటే అవును దేవి. ఇది ఎంతటి చూడండి, ఎంత బాధ కలుగుతున్నది. ఒక మాట చెప్పనా నాదా. ఏం మాట? తోడా పుట్టిన నన్ను దుఃఖించవలా దాని. తోడా పుట్టిన నన్ను దుఃఖించవలా దాని. విడును మాయన్న కొడుకు నాదా. విడును మాయన్న కొడుకును దేవా. నాదా. మా అన్నగారికి తోడుపుట్టినటువంటి దారులు అవును. ఒక చనుపాయము గోలి బ్రతికినటువంటి వారము. చిన్ననాటి నుండి కంటికి రెప్పరీతిగా ఎలా కాపాడుకున్నాడో అలాంటిది నన్ను పెంచి పెద్ద చేసుకున్నటువంటి వాడు మా అన్నయ్య. నా చెల్లెలు దుఃఖించకూడదు, నా చెల్లెలు ఏడవకూడదు. పండుగలకు వచ్చి వాళ్ళకు వచ్చి నన్ను ఆశీర్వదించి నన్ను ఎంతో క్షేమంగా చూసేటువంటి మా చెల్లె అని మా అన్నయ్య అనుకుంటాడు. మా చెల్లెలు ఏడవకూడదు అని అనుకుంటాడు స్వామి. అని నా కుమారుని మాత్రం ఇవ్వను, నా కుమారుని మాత్రం ఇవ్వను రాదా, ఇవ్వను. మనోహరి, చూడు దేవి, వాడు ఎలాంటి వాడో తెలుసా? తోడా పుట్టిన నిన్ను దుర్మార్గ తలచేను. తోడా పుట్టిన నిన్ను దుర్మార్గ తలచేను. వదత్తు శిశువును వదలు లేకమ్మా. వదత్తు శిశువును వదలు లేకమ్మా. వదత్తు శిశువును వదలు లేకమ్మా. మీ అన్నగారైన కంసుడు, అయ్యో నా తోడబుట్టిన చెల్లెలు, నా చెల్లెలను నేను ఎలా చంపాలి?
ఆ ఆకాశవాణి చెప్పగానే నా చెల్లెలు నేను ఎందుకు చంపాలని నిన్ను వదిలిపెట్టలేదు. కాబట్టి మన గర్భంలో పుట్టిన కుమారుణ్ణి వాడు చంపక ఊరుకోడు. తోడబుట్టిందానే చంపబోయాడు. మన కుమారుణ్ణి చంపడని ఏ విధంగా? కాబట్టి ఆ కుమారుని నా చేతికి తీసుకుని వెళ్తాను. తోడా పుట్టిన నిన్ను దుర్మాడ తల చేసు, తోడా పుట్టిన నిన్ను దుర్మాడ తల చేసు, వదకు శిశువును వదలులేదమ్మా. ఒకవేళ ఆలస్యం అయ్యాదనుకో, వాడు వస్తాడు, మనముల చంపుతాడు, మన కుమారుని కూడా చంపుతాడు. కుమారుని చంపి నిన్ను నన్ను చంపుతాడా? అవును. చూడండి నాన్న, ఇంకో మాట చెప్పనా? ఏం మాట? కడుబాల హత్యాయు బల ననుకునా సుమి, 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 విననాడు మాయన్న కొడుకును నాదా. కడుబాల హత్య అంటే బాలుని చంపితే బాలహత్య, స్త్రీని చంపిన స్త్రీ హత్య, గోవును వధించిన గోహత్య, బ్రాహ్మణుని చంపితే ఇంకా బ్రహ్మహత్య. ఇలాంటి హత్యలు, ఇలాంటి నీతి శాస్త్రములు మా అన్నయ్యకి ఎన్నో తెలుసు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణాత్మకై జన్మించినటువంటి వాడు మా అన్న. ఈ యొక్క నగరమును పాలించేటువంటి వాడు గొప్ప వాడు మా అన్నయ్య. కానీ విడనాడతాడు, నిన్ను నన్ను కాపాడగలడు. ఒక్క మాట వినండి నాదా, ఒక్క మాట వినండి. నా చేతికి నేను తీసుకుని వెళ్తాను. దేవి నన్నెడబాసి